2 రోజులు చెల్లి పెళ్లి పెట్టుకొని ఇంటి ముందు ఇది గొడవలేంటి? పెళ్ళప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే? ఆ ఎస్ఐకి ఫోన్ చేసి కనకయ్య వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని కబురెట్టావు. రా కనకయ్య, కూర్చో. కూర్చో నాన్న, కూర్చో. కనకయ్య, ఇలా గొడవ చేసుకుంటూ పోతే మీ రెండైపులా నష్టమే కదా. పైగా అవతల వాళ్ళు చెల్లి పెళ్ళి అంటున్నారు. ఇంతకు దేని గురించి పిలిచారో అది చెప్పండి. ఆ, అది సూటిగా అడుగుతున్నా. మీకేం కావాలో చెప్పండి. డబ్బు అయితే ఆ విధంగానే పరిష్కరించుకుందాం. నువ్వెందుకు నసుకుతున్నావు? ఏం కావాలి, ఎంత కావాలో అడగమని చెప్పు, పడేస్తాం. డబ్బులు ఎవరికి కావాలి? అమ్ముడు పోయే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు, వెళ్ళి వాళ్ళని కొనుక్కోమనండి, మమ్మల్ని కాదు. డబ్బు ఉందని మదమా? అన్ని పనులు అందరూ చేసి పెడతంటే తెలియట్లేదు మీకు. ఏదో రోజు ఆవిడ బొచ్చాడు కొరుక్కునే రోజు వస్తుంది, అప్పుడు తెలిసిద్ది మనిషి విలువ, పని విలువ. ఇప్పుడు మీకేం కావాలంటారు? క్షమాపణ చెప్పించమంటారా? నీకు చెప్పానంటే నేను క్షమాపణ చెప్తానని. ఆడు చెప్పినా నాకొద్దు. అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతి ఓడు క్షమాపణతో పోతుందనుకుంటే రోడ్డు మీద ప్రతి ఎదవా చెయ్యేస్తాడు. అరే దిగొచ్చారు కదా నల్సా, ఏం తప్పు చేశారని అరెస్ట్ చేయమంటావమ్మా? తప్పేం చేశాడా? సరే, ఇప్పుడు నేను కూడా ఆడు బట్టలు ఉడతీస్తాను, మొండి మనతో రోడ్డు మీద తిరగమని చెప్పండి. ఆ పరిష్కారం అయితే మాకు సరే. కొడక, ఏం మాట్లాడుతున్నావురా? సైలెంట్ గా కూర్చుంటే చేతగన్నాను అనుకుంటావా? మాట అంటేనే కోపం వచ్చింది కదండి, మరి మాకు అందుకే వచ్చింది. ఆ రోజు కూర్చుందంటే బలిసిందని నన్ను కొట్టారు, మరి ఇక్కడ ఈడికి బలిసినట్టుంది. ఏట్రా నూనెరా మళ్ళీ. పద, మనం వెళ్ళి మన పని మనం చేద్దాం, వీళ్ళతో మనకెందుకు. పద. రేయ్, ఆ రోజు ఫోన్లే కదా అని గుండె కొరికా, ఈసారైతే పీక మీదేస్తా. పీక మీద వేస్తావా? వేయరా, వేయ్. మా వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్తేం కాదు. ఆదివారాలు ఇంటికి పిలిచినప్పుడు జాగ్రత్త. రేయ్, రేయ్, ఈసారి కాల్తో సమాధానం చెప్పా, ఇంకోసారి చెయ్యేస్తే కత్తితో సమాధానం చెప్తా. మీ చెల్లి పెళ్లికి మేము అడ్డురాం, నిన్ను మాత్రం వదలను. పద నాన్న, పద మళ్ళీ. ఎరా ధర్నాలో కూర్చోకుండా ఏడు కూర్చున్నావు, ఏదైనా రాజీ కుదిరిందా ఏంటి? రాజీనా? వాళ్ళ చెల్లి పిల్లని మేము నిన్న ధర్నా ఆపాం అంతే, తర్వాత ఆడుకుంటది. సంజయ్, అప్పుడు ఎవరు అమ్మాయి అంటే ఇష్టం అన్నావు, చెప్పావా? చెప్దాం అనుకున్నాను రా, కానీ పాప అమ్మాయి పరిస్థితి ఏం బాగాలేదు. పరిస్థితి బాగాలేదని వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను రా, అన్నీ సర్దుకున్నాక చెప్పేస్తా. నువ్వు చెప్తే సర్దుకుంటాయేమో. స్కూల్ గోడ మీద షేర్ వేసింది మా అక్క చూసిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ బొమ్మ వేసింది నువ్వే అని నాకు తెలుసు. చెప్పాల్సిన రోజు వస్తే హెల్ప్ చేయమని అడిగావుగా, పర్లేదు చెప్పు, నేను అన్నాగా. మెల్లగా మెల్లగా ఇటు వచ్చేసేయండి, ఇటు. ఇటు రండమ్మా. స్కూల్ కా పద్మా? అవును. సరే అయితే నేను బయలుదేరుతాను. సంజీవి, ఆ. నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నీకు తెలుసా? బయటికి వెళ్దామా సంజీవి? ఎటైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తావా? ఒక్క అరగంట టైం ఈ పద్మా, నేను రెడీ వచ్చేస్తాను. కంగారేం లేదు, నాకు ఎలాగో స్కూల్ ఉంది కదా, ఆదివారం వెళ్దాం. సరే. ఇటు. ఇంకోసారి చెయ్యేస్తే కత్తితో సమాధానం చెప్తా. పెళ్లి పనులన్నీ పురమాయించానండి, ఒక్కడు తప్ప. అదేనండి, బ్యాండ్ మేళం వాళ్ళని పురమాయించాలి, అది పక్కూరు నుంచి పిలిపించమంటారండి? పక్కూరు నుంచి ఏమవుతావు, నా కాళ్ళే కావాలి. ఆయ్,
ఏంటి మత్తుండే మాట్లాడుతున్నావా? గట్లేనట్టుగా ఆనా కొడుకులు చెప్పడం ఏంటి? 4 డబ్బులు పడేస్తే ఆడు బాబు లాంటి వాళ్ళు వస్తారు. ఏమొద్దు, నా కాళ్ళే కావాలి. ఛీ, దీని అమ్మ. అందుకే అప్పు కట్టాల్సిన నా కొడుకులు లుంగీ లెగ్గట్టుకొని వస్తున్నారు. ఇలాంటి పనులు చేసే గుండ్ల మీద తన్నించుకునే దాకా వచ్చావు. ఊర్లో అందరూ అది నేను గుండ్ల మీద తన్నింది అనట్లేదు, అది నీకు. ఆవేశంలో పనులు చేస్తే నీకు నాకు తేడా ఏముందిరా? ఇక నుండి నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండవు. నా కాళ్ళే కావాలి. ఎల్లుండి పెళ్ళంట కదా, పిలవటానికి వచ్చావా? మళ్ళీ ఇది మనం కలిసే ఆఖరి సారి అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఇలా కోపంగానే ఉంటావా? నువ్వు నాకు నీ ఇష్టాన్ని చెప్పకపోయి ఉంటే ఎన్నేళ్ళైనా నా మీద ఇష్టం అలానే ఉండేది కదా. ఇవన్నీ ఉండేవే కాదు. ఇప్పుడు విడిపోయి బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ వరకు వచ్చానంటే రేపు నాకు పెళ్ళి ఊరికి వస్తే నువ్వు నన్ను ఎప్పుడులానే ప్రేమగా చూడాలి. చూస్తావు కదా, ఎవరు ఎలా పోయినా సరే మనం ఇలానే ఉందామనే అంత ధైర్యం కూడా లేదు నాకు. మన ప్రేమ నీ ప్రాణం మీదకి తీయకూడదు మళ్ళీ. అలాంటిది ఏదైనా జరిగితే ఆ బాధని నేను జీవితాంతం మోయాలి. అది నేను తట్టుకోలేను. అందుకే ఆ సంబంధం కూడా ఒప్పేసుకున్నాను. ఇష్టం లేకపోయినా తను ఎలాంటి వాడైనా సరే భరిస్తాను. నీకు సంబంధం ఖాయమైందని తెలిసి కోపంలాడు ఎవడో కనుక్కున్నా. సానా మంచోడంట, నిన్ను బాగా చూసుకుంటాడేమో. నీకంటే బాగా చూసుకుంటాడా మళ్ళీ? నీ టైం అవుతున్నట్టుంది, వెళ్ళు. మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయితే పెళ్ళేం ఆగిపోదు. మళ్ళీ ప్లీజ్. జాగ్రత్త మళ్ళీ. నువ్వు ఊర్లోకి ఎప్పుడు వచ్చినా చూస్తా. కోపంతో కాదు, ఎప్పట్లానే ఇష్టంతోనే. ఆఖరిసారి కలుసుకున్నా నన్ను ఏడి తిని ఏడు మొహమే గుర్తుంటుంది. కాస్త నవ్వేసిల్లు. నీకు ఒకవేళ కొడుకు పుడితే నా మీద ప్రేమ తడికి మళ్ళీ అని పేరెట్టుకో. మళ్ళీ అడుగో తెలిసిన తర్వాత నన్ను తిట్టుకుంటాడు. ఉండు, బయట ఎవరైనా ఉన్నారని చూసొస్తా. వెళ్దు కానీ. పర్లేదు, చూడండి. ఈసారైనా ఊర్లో పుకార్లు కాకుండా నిజాలు మాట్లాడుకుంటారు.
ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్తుంటావుగా, నా కోసం ఆఖరిసారి చెప్పవా? ఐ లవ్ యూ లక్ష్మి. రేపు ఒకవేళ నా కూతురు పడితే అది నన్ను తిట్టుకున్నా పర్లేదు, దాని పేరు మాత్రం లక్ష్మి. ఏమైంది? అక్కేమైనా కనిపించిందా? అక్కింటికి వెళ్ళలేదా? లేదురా, రాలేదు. పద్మ ఇంటికి రాలేదా? లేదయ్యా, పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా రాలేదు. నాకేదో భయంగా ఉందయ్యా. భయం ఎందుకమ్మా, కంగారు పడుకో, వచ్చే శుద్ధులే. నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళు. ప్రసాద్, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. మీరు రండిరా.